ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు చేస్తా ఉన్నారు. పారిశ్రామికవేత్తలు చేసినంత పుణ్యం ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి. ఇప్పుడు ఇంటికి ఒక నిరుద్యోగం తయారు చేస్తున్నారు మీరు. స్పెషల్ డిఎస్సి ఎప్పటి నుంచి అడుగుతున్నారు? ఇప్పుడు మెగా డిఎస్సి అయిపోయింది. దాంట్లో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 54 మందికి వచ్చిన ఉద్యోగాలు. మరి మిగతా వాళ్ళు పరిస్థితి ఏంటి? నిరుద్యోగులు బీఈడి చేసిన వాళ్ళు, డిఈడి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపు 10,000 మంది ఉన్నారు. అల్లూరు సీతారామరాజు, పోలవరం జిల్లాలో కలిపితే బ్యాటరీతో ఆందోళన చేశారు. ఇంతవరకు అత్యగతి లేదు. దానికి ఎన్నికల వాగ్దానాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎన్నికల ముందు చెప్పారు. అధికారం వచ్చిన వాళ్ళు అరకుల సభలో చెప్పారు. వెంటనే జీవో నెంబర్ 3ని మార్పులు చేర్పులు చేసి దీన్ని మళ్ళా తీసుకొచ్చి మీ ముందు పెడతామని చెప్పి సంవత్సరం అయింది. ఇప్పుడు బడ్జెట్ సెషన్లో పెట్టమని మనం డిమాండ్ చేశాం. చర్చే లేదు. అసలు బిల్లు పెట్టిన తర్వాత చర్చే లేదు. అవసరం లేని బిల్లులన్నీ పెట్టేస్తున్నారు. అవసరం లేని చర్చలన్నీ చేస్తున్నారు. 15 రోజులు 20 రోజులు చూస్తుంటే మనకి అసెంబ్లీలో బయట లడ్డు తప్ప ఇంకేం కనపట్టాలి. లడ్డు ఎందుకు ఈ లడ్డు